వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సుజనా చౌదరి ఈరోజు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎందుకు పోటీలో నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ టీడీపీ పొత్తుల్లో భాగంగా ఈ రోజున వెస్ట్ సీటును జనసేన ఎందుకు కోల్పోయింది. అదే సమయంలో చూసినట్టయితే ఒక దశలో రాజ్యసభ సభ్యుడిగా 2 సార్లు సుజనా పనిచేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. అలాంటి సుజనా చౌదరి ఈ రోజున ఎంపీగా పోటీ చేయకుండా ఎందుకు ఎమ్మెల్యే సీటు మీద ఫోకస్ పెట్టారు. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి బీజేపీ తరపున పోటీ చేయడం ద్వారా ఎలాంటి ఫలితం ఆయన ఆశించబోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు సుజనా చౌదరి వైపే ఆ సీటు ఇచ్చేందుకు ఎందుకు మోగు చూపారు. అట్ ద సేమ్ టైం ఈ రోజున పవన్ కళ్యాణ్ కూడా ఆ సీటును బీజేపీ కోసం త్యాగం చేసే ప్రయత్నం ఎందుకు చేశారు. ఈ ప్రశ్నలు అన్నీ కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా ఈరోజు సుజనా కేంద్ర బిందువు అయ్యారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మనం చెప్పుకునే ముందు సుజనా రాజకీయ ప్రస్థానం గురించి కూడా మనం ఇక్కడ ఒకసారి హైలైట్ చేసుకోవాలి. సో ఒక విజయవాడ కృష్ణా జిల్లాకు చెందిన ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా ఆయనకి పేరుంది. కంజక్చర్ లాంటి ఒక సామాన్యమైన ఒక ఊర్లో ఆయన జన్మించారు. అక్కడి నుంచి ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా తనకంటూ ఒక సోలో ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. దీనిలో భాగంగానే ఆయన చంద్రబాబు నాయుడుతో ఒక అసోసియేషన్ కుదరడం కానీ, ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు సీఎం రమేష్తో పాటు సుజనా చౌదరికి కూడా ఆ రోజున పూర్తి స్థాయిలో రాజ్యసభ టికెట్లు కేటాయించడం జరిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా మారుతూ వచ్చారు సుజనా చౌదరి కానీ అటు సీఎం రమేష్ కానీ ప్యారలల్గా. ఇక ఆ తర్వాత రోజుల్లో మనం చూసినట్టయితే పర్టికులర్లీ 2014 ఎన్నికల సమయానికి ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఇక ఆ పార్టీ కూడా అటు అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతగా కూడా సుజనా చౌదరికి పేరుంది. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల సమయంలో అటు ఎన్డీఏని బలోపేతం చేసే క్రమంలో మోడీ ఇనిషియేషన్ తీసుకోవడం, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరడం జరిగింది. జనసేన కూడా వీళ్ళతో కలిసి పోటీ చేసింది. ఈ క్రమంలోనే ఆ రోజున కేంద్ర మంత్రి ఇక రాష్ట్రంలో కేంద్రంలో అటు మోడీ ప్రధాని అయ్యారు, బీజేపీ అధికారంలోకి వచ్చింది. దెన్ టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు 2014 రాష్ట్ర విభజన ఎన్నికల్లో. ఇక ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రుల్ని కేంద్ర మంత్రులను కూడా వాళ్ళు పంచుకోవడం జరిగింది టికెట్ల తరహాలోనే. దానిలో భాగంగానే అటు సీనియర్ అయిన అశోక్ గజపతి రాజుతో పాటు ఇటు సుజనా చౌదరికి కూడా మంత్రి పదవులు దక్కాయి. అత్యంత కీలకమైన ఐటీ శాఖ మినిస్టర్గా కూడా సహాయ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు ఆ రోజున. ఇక రాష్ట్ర విభజన హామీల వేదికగా ఎప్పుడైతే విభజన హామీల వేదికగా బీజేపీతో ఒక డ్రిఫ్ట్ అయితే స్టార్ట్ అయిందో, టీడీపీ వర్సెస్ బీజేపీ, మోడీ వర్సెస్ చంద్రబాబు అన్న తీరుగా నడిచిందో, అప్పుడు అఫిషియల్గా టీడీపీ ఎన్డీఏ నుంచి బయటికి రావడం జరిగింది. ఈ క్రమంలోనే తన మంత్రి పదవులు కూడా టీడీపీ నేతలు ఆ రోజు రాజీనామా చేస్తున్నారు అటు అశోక్తో పాటు ఇటు సుజనా చౌదరి కూడా. ఇక అప్పటి నుంచి కూడా పార్టీలో ఆయన కీలకమవుతూ వచ్చారు. ఇక ఎంపీ ల్యాడ్స్ని ఏపీలో పలు గ్రామాలకు ఆయన కేటాయించడం కానీ, పలు ఊర్లను ఆయన దత్తత చేసుకున్న తీరు కానీ, ఇక అనేక సార్లు సుజనా చౌదరి వార్తల్లో ఉంటూ వచ్చారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన ఇనిషియేట్ చేస్తారనే ఒక విధానం కానీ, ఆయనకు ఒక సోలో ఇమేజ్ని అయితే పార్టీలో అయితే తీసుకొచ్చింది అనుకోవాలి, ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు దిగకపోయినా. ఇక అలాంటి సుజనా చౌదరి మొన్నటి ఎన్నికలకు ముందు టీడీపీ ఓటమి తర్వాత ఆయన బీజేపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. అప్పట్లోనే చంద్రబాబు తన అన్నాయిలందరినీ బీజేపీలోకి పంపిస్తున్నారంటూ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, వైసీపీ అధినేత జగన్ లాంటి వాళ్ళు టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ సీఎం రమేష్ కావచ్చు, టీజీ వెంకటేష్ కావచ్చు, సుజనా కావచ్చు, రాజ్యసభ సభ్యులంతా వెళ్ళి బీజేపీలో చేరారు ఆ రోజున. ఇక ఆ తర్వాత రోజుల్లో మనం చూసినట్లయితే సుజనా చౌదరి బీజేపీలో ఉన్న అనేక ఇష్యూస్లో చంద్రబాబుతో ఆయన అసోసియేషన్గా ఉంటాడనే కూడా పేరుంది. ఇక అనేక సార్లు ఆయన బహిరంగంగా కూడా ఇంటర్వ్యూలో కూడా చాలాసార్లు చంద్రబాబుతో తన సాన్నిహిత్యం గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక దశలో ఏకంగా ఆయన విజయవాడ టీడీపీ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కేసీఆర్ నాని వరుసపెట్టి చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తున్న తీరు, స్వపక్షంలోని విపక్షంలాగా ఆయన వ్యవహరించిన తీరు అనేక సార్లు సుజనా చౌదరి పేరునైతే ప్రపోజల్ లిస్టులోకి అయితే పెట్టింది. చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన సన్నిహితంగానే మెలుగుతూ వచ్చారు. కానీ ఇంత ప్రచారం జరిగినా తనకు సంబంధించి ఎక్కడ కూడా సుజనా చౌదరి టీడీపీ జెండా అయితే అఫిషియల్గా కప్పుకునే ప్రయత్నం చేయలేదు. అయితే ఈరోజు బీజేపీ ఏకంగా టీడీపీతో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లేంతగా ఆ పార్టీని తీసుకొచ్చింది కూడా సుజనా చౌదరి, సీఎం రమేష్ అన్న ఒక ప్రచారం కూడా జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల్లో అత్యంత కీలక నేతలుగానే వీళ్ళిద్దరూ వ్యవహరించారనే పేరు కూడా ఉంది. ఇక చంద్రబాబు నాయుడు మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా అత్యంత సన్నిహితంగా అటు భువనేశ్వర్ని పరామర్శించడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. సో ఇలాంటి సమయంలో ఈరోజు ఏకంగా అనకాపల్లి ఎంపీ టికెట్ సీఎం రమేష్కి ఇస్తూ ఉంటే ఏకంగా విజయవాడ వెస్ట్ నుంచి సుజనా బరిలో దిగుతూ ఉన్నారు. అది కూడా ఆ సీటు జనసేనకు వెళ్ళేది యాక్చువల్గా పొత్తుల్లో. పోతిన రమేష్ ఎప్పటి నుంచో జనసేన తరపున అక్కడ ఫైట్ చేస్తూ వస్తున్నారు ఆ టికెట్ కోసం. మంచి వాయిస్ ఉన్న నేతగా కూడా పేరుంది. ఏకంగా ఆయనకే టికెట్ అని ప్రచారం జరుగుతూ ఉంటే ఈరోజున ఏకంగా సుజనా చౌదరికి ఆ సీట్ని అయితే బీజేపీ కేటాయించింది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాలు టీడీపీ ఇవ్వడం జరిగింది. దీనిలో విజయవాడ వెస్ట్ కూడా ఉంది. విజయవాడ వెస్ట్ నుంచి మనం చూసినట్లయితే అక్కడ వైసీపీ నుంచి మొన్నటి వరకు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో వైసీపీ తరపున గెలిచిన ఏదైతే జలీల్ ఖాన్ను గత ఎన్నికల సమయంలో గెలిచిన తర్వాత టీడీపీ జెండా కప్పుకోవడం జరిగింది. ఆయన కూతురు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అక్కడి నుంచి ఓడిపోయారు వెల్లంపల్లి చేతిలో. అయితే ఈరోజు వెల్లంపల్లిని అక్కడి నుంచి తీసేసి సెంట్రల్కి పంపించున్నారు. ఇక జలీల్ ఖాన్ లాంటి వాళ్ళు ఏ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. చిన్ని
ఢిల్లీ లాంటి వాళ్ళ టికెట్ ఆశించిన ఈరోజు చంద్రబాబు నాయుడు మాత్రం పవన్ కోసం ఆ సీట్ అట్టు పెట్టారు. బట్ తన పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఆ సీటుని త్యాగం చేయడం జరిగింది బీజేపీకి. దానిలో భాగంగానే ఈ రోజున చూసినట్లయితే సుజనా చౌదరికి బీజేపీ నుంచి వెస్ట్ సీటు దక్కింది. ఇక అటువైపు నుంచి చూసినట్లయితే రసూల్ ఖాన్, స్థానిక నేత రసూల్ ఖాన్, ఎందుకంటే అక్కడ మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్న కారణంగా రసూల్ ఖాన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి షేక్ రసూల్ ఖాన్ ఎంపిక చేయడం జరిగింది అభ్యర్థిగా. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక టఫ్ ఫైట్కి అయితే అది వేదిక అవుతూ వస్తుంది విజయవాడ వెస్ట్ అనేది. ఇక అటు వెల్లంపల్లికి ఉన్న ఓట్ బ్యాంక్ కానీ, గతంలో జలీల్ ఖాన్ లాంటి వాళ్ళు వెళ్ళినా ఇప్పుడు టీడీపీ మీద అసంతృప్తిగా ఉన్న తీరు కానీ ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అవుతాయని కూడా వైసీపీ లెక్కలు కడుతూ వస్తుంది తమకు. అయితే ఇదే సమయంలో సుజనా చౌదరి లాంటి ఒక సాలిడ్ పర్సనాలిటీ వెస్ట్ నుంచి బరిలో దిగడం ద్వారా మిగతా స్థానాల్లో కూడా విజయవాడలో కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న మిగతా స్థానాల్లో కూడా ఎఫెక్ట్ ఉంటుందని కూడా టీడీపీ అండ్ బీజేపీ జనసేన లెక్కలు కడుతూ వస్తున్నాయి. అందుకే అంత స్టబ్బోర్న్గా ఈరోజు సుజనా చౌదరి మీద అయితే వాళ్ళు ఫోకస్ పెట్టారు. రేపు గెలిస్తే బీజేపీ కోటాలో ఆయనకు మంత్రి పదవి కూడా ఖాయం. ఆల్రెడీ కేంద్ర స్థాయిలో మంత్రిగా చేశారు కాబట్టి రాష్ట్ర మంత్రి పదవి కూడా ఖాయమన్న ప్రచారం అయితే జరుగుతోంది. లెట్స్ సీ మరి విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి లాంటి ఒక మాజీ కేంద్ర మంత్రి ఇక్కడ పోటీ చేసిన తీరుతో ఆ సీట్ అనేది ఈ రోజున ఒక హాట్ సీట్గా మారిందని మనం చెప్పక తప్పదు.